Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic Empowered by the Risen Lord. పునరుద్ధరణ క్రీస్తు ద్వారా నూతన శక్తి పొందుట అనే అంశాన్ని గురించి దినం మనం ధ్యానం చేస్తాం. తనలోంచి ప్రార్థన చేస్తాం. దయగల దేవ, కృపగల తండ్రి, వాక్య ధ్యానంలో నీ కృప మాకు ఇచ్చి నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని యందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం నుండి ఆయన శిష్యులు, ఆయన ఇంటివారు, ఆయన వెంబడించిన వారు ఒక వినూత్నమైన శక్తిని పొందిన వారై ఆ తర్వాత కాలంలో క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారేటంతగా వారు శక్తివంతమై శక్తిని పొంది క్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానానికి సాక్షులుగా ఈ లోకంలో బ్రతకటం మనం చూస్తాం. ఈ దినం మన అంశం అదే, పునరుద్ధారణ క్రీస్తు నుండి ఒక శక్తిని పొందుట, నూతన బలాన్ని పొందటం. ఆదికాండంలో 28వ అధ్యాయంలో యాకోబు కరిన కల, ఆ కల నుండి ఆయన పొందిన ఒక నూతన శక్తి. హీ వాజ్ ఎంపవర్డ్ బై దిస్ డ్రీమ్. ఆయన బేర్షబా నుండి వచ్చి లూజు ప్రాంతమందు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. రాత్రి అయ్యింది, అలసిపోయినాడు. ఆయన పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన పడుకున్నప్పుడు ఆయన ఒక కలగంటున్నాడు. అది కల అనుకుందామా, దర్శనం అనుకుందామా, ఏదైనా ఆ కలలోనో దర్శనంలోనో ఆయన కంట్లకు కనబడినది, ఆయన చూసిన సంగతి ఏమిటిదనంటే, ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడింది, దేవదూతలు పైకి వెళ్తున్నారు, కిందికి వస్తున్నారు. పైన దేవుడు అక్కడ కూర్చొని ఉండటం, ఆ నిచ్చెన పైగా కూర్చొని ఉండటం ఆయనకు కనబడింది. ఇదంతా ఆయన కళ్ళల్లో కనబడింది. తర్వాత దేవుడు ఆ నిచ్చెన పైభాగంలో నుండి యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని అనంటే 13వ వచనం, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహామునకు దేవుడను, ఇస్సాకుకు దేవుడను, ఏ దేవుడైన యెహోవాను నేను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. దిస్ ఈజ్ ద గాడ్స్ ప్రామిస్ టు జేకబ్. ఆయన అనుగ్రహించినటువంటి ప్రమాణం. దేవుడు యాకోబుతో ఈ దర్శనంలో ఒక ప్రమాణం చేస్తున్నాడు. అదేమిటంటే, నేను నీ తండ్రి అయిన దేవుడను, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను ఇప్పుడు నిన్ను ఆశీర్వదించనై ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. ఏమని ఆశీర్వాదము? వాట్ ఈస్ అ బ్లెస్సింగ్? 14వ వచనంలో, నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగా ఆశీర్వదింపబడును. దిస్ ఈస్ ద బ్లెస్సింగ్, ఏ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ ద లైఫ్ టైమ్ ఆఫ్ జేకబ్. ఆయన జీవితకాలములో ఆయనకు దొరికిన ఒక అత్యంత విలువైన దీవెన ఇది. ఆయన సంతానాభివృద్ధిని గురించి, ఆయన యొక్క వంశావళి వృద్ధిని గురించి ఇవ్వబడినటువంటి దీవెన. సమస్తమైన ఆశీర్వాదాలకు మూలగుడగు దేవుడే నేరుగా యాకోబును ఆశీర్వదించడం మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత యాకోబు నిద్రలేచి ఈ దర్శనము నుండి, ఈ కళ నుండి నూతన శక్తి పొందినటువంటి వాడై బలము పుంజుకొని లేచి ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే, నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందున్నాడు. ఆయన భయపడుతున్నాడు. ఆయన భయపడి 17వ వచనంలో, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ప్రెజెంట్. ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ దిస్ ప్లేస్. ఇది అత్యంత పరిశుద్ధమైన స్థలము, ఇది దేవుడు వసించు చోటు, ఇది దేవుని మందిరము, వేరొకటి కాదు అని భావించి ఆయన తలగడగా పెట్టుకున్న రాతిని స్తంభముగా నిలబెట్టి దాని మీద నూనె పోసి దానికి ఏమని పేరు పెడుతున్నాడు అనంటే, బేతేలు అని పేరు పెడుతున్నాడు. బేతేలు అనంటే దేవుని మందిరము అని నామకరణం చేశాడు. అంతకుముందు దాని పేరు లూజు. ఆ ప్రాంతానికి ఇప్పుడు దేవుడు దర్శనం పొందిన తర్వాత యాకోబు ఆ ప్రాంతానికి పెట్టిన పేరు బేతేలు అని, అంటే దేవుని యొక్క మందిరం. చూసి ఆ తర్వాత యాకోబు దేవునితో ఒక ప్రమాణం చేస్తున్నాడు. అఫ్కోర్స్ నేను నీకు దేవుడు, నువ్వు నాకు దేవుడుగా ఉండొచ్చు, అయితే నేను నాకేం చేయాలా? యాకోబు ఆ రాత్రి దేవునితో చేసుకున్నటువంటి నిబంధన, ప్రమాణం, మాట ఏంది అని అంటే, నేను 20వ వచనంలో, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయుండి
నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. నౌ దిస్ ఈస్ ఎ స్మాల్ కవెనెంట్ దట్ జేకబ్ ఇస్ డూయింగ్ విత్ దిస్ లార్డ్. ఏమిటిదంటే నేను క్షేమంగా తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలా, అప్పుడు నేను ఆయనను నా దేవుడుగా యాక్సెప్ట్ చేస్తున్నాను అంటున్నాడు. అబ్రాహాముతో చూస్తే మనం అబ్రాహాముతో దేవుడు ఒక నిబంధన చేసినాడు. ఇస్సాకును చూస్తే ఇస్సాకును కూడా ఆయన తన జనుడుగా ఉండడానికి ఆయనతో నిబంధన చేసినాడు. ఇప్పుడు యాకోబుతో ఏ వెరీ పర్సనల్ కవెనెంట్ దిస్ ఈజ్ విత్ జేకబ్. వ్యక్తిగతంగా ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ఊరికే ఇది కొనసాగటం లేదు. అంటే అబ్రాహాము తర్వాత ఇస్సాకు యాకోబు ఊరికి అట్లా వస్తా లేరు. వాళ్ళు ఒక్కొక్కరికి దేవుడు దర్శనమిచ్చి ఒక్కొక్క తరములో వారిని ఆయన జనులుగా ఉండడానికి వారిని ఆయుక్తపరిచి వారితో నిబంధన చేసుకుంటున్నాడు. అండ్ యాకోబు యొక్క విషయంలో యాకోబు కూడా దేవునికి నిబంధన విధించినాడు. ఏమనంటే నువ్వు నన్ను కాపాడాలా, నాకు అన్నం ఇయ్యాలా, వస్త్రాలు ఇయ్యాలా, క్షేమంగా నా తండ్రి ఇండ్లు చేరాలా, అప్పుడు నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు అని యాకోబు కూడా ఒక కండిషన్ పెడుతున్నాడు దేవునితో. ఆ తర్వాత మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు. యూసీ జేకబ్ సేస్ ఐ విల్ గివ్ మై టైత్ టు యూ. ఈ నేను స్తంభంగా నిలబెట్టిన ఈ రాయే నీకు మందిరం అవుతుంది. తర్వాత నేను నా ఆస్తి అంతట్లో 10వ భాగాన్ని నీకు చెల్లిస్తాను అని దేవునితో నిబంధన చేసుకుంటున్నాడు. యూసీ దిస్ ఈస్ మ్యూచువల్ కవెనెంట్ దట్ గాడ్ ఈస్ మేకింగ్ విత్ జేకబ్ అండ్ జేకబ్ ఈస్ మేకింగ్ విత్ గాడ్. నూతన శక్తి పొందిన వాడై యాకోబు అక్కడ నుండి లేచిపోయినాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోనే దేవాలయం కట్టబడింది. యూసీ ఆ తర్వాత ఇశ్రాయేలులు యూదులు విడిపోయిన తర్వాత ఈ బేతలను మళ్ళీ రీఓపెన్ చేసినారు. ఇంకా అదంతా వేరొక టాపిక్. దిస్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్ అగైన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు. తర్వాత పరిశుద్ధ పౌలు భక్తుడు వాక్యబోధ చేస్తూ ఉంటే ఆయన వాక్యం వినినటువంటి ఒక పడుచువాడు ఒక నూతన జీవాన్ని పొందుతున్నాడు. ఐతుకు అనే వ్యక్తి అఫ్కోర్స్ కింద పడినాడు, చనిపోయినాడు. బట్ ఎ న్యూ లైఫ్ ఎంటర్డ్ ఇంటూ ద బాడీ ఆఫ్ ఐతుకు జీవితంలోనికి, ఐతుకు దేహంలోనికి ఒక నూతన ఆత్మ, నూతన శక్తి ప్రవేశించింది. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఐతుకు అనే ఒక వ్యక్తి కిటికీలో కూర్చొని వింటున్నాడు. చాలాసేపు బోధిస్తున్నాడు. ఆయన విని 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 నిద్ర పడుచువాడు కదా. ఈ వాజ్ అ వెరీ యంగ్స్టర్. అందుకని కునికి కింద పడిపోయినాడు. కిటికీలో కూర్చొని ఉన్నాడు. ఆ కిటికీలో నుంచి కింద పడిపోయినాడు. అప్పుడు మరి ఈ రాడ్స్, ప్రొటెక్టివ్ రాడ్స్ ఏం లేవు కదా. కింద పడినాడు. కింద పడిపోవటానికి సరిపోయినాడు. అందరూ బాధపడుతున్నారు. అయితే పౌలు పైనుండి కిందకి దిగి వచ్చి అతని మీద పడి అతన్ని కౌగలించుకొని అతని కొరకు ప్రార్థన చేయగానే అతనిలోనికి ప్రాణము ప్రవేశించింది. 10వ వచనంలో అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. దేవుని యొక్క పనికి ఐతుకు ప్రమాదం ఆటంకం కాలేదు. దేవుని స్వార్థ ప్రకటన ఐతుకు ప్రాణానికి అపాయము రానియలేదు. అగైన్ దేర్ ఇస్ ఎ మ్యూచువల్ పవర్ ట్రాన్స్మిషన్ బిట్వీన్ సెయింట్ పాల్ అండ్ ఐతుకు. వీరిద్దరి మధ్య ఈ నూతన శక్తి యొక్క పరస్పర మార్పిడి మనం చూస్తాం. పరిశుద్ధ పౌలులో నుండి నూతన శక్తిని పొందిన వాడై ఐతుకు ప్రాణం పొంది బ్రతికి బట్టగట్టినాడు. అదేవిధంగా పరిశుద్ధ పౌలు ఐతుకు ప్రమాదం వలన చెప్పబడుతున్నటువంటి దేవుని వాక్య పరిచర్య రొట్టె విరుచుటకు భంగం కలగకుండా అది కొనసాగింది.
దేవుని వాక్య ఉపదేశం వలన మనుషులు నూతన జీవం పొందిన వారై బ్రతకగలరు అనుటకు ఐతుకు యొక్క జీవితం ఒక గొప్ప ఉదాహరణ, గొప్ప సాక్ష్యం. తర్వాత అట్లాంటి ఇంకొక నూతన శక్తిని పొందినటువంటి స్త్రీ మనకు ఎవరు? మరియా. యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి యొద్దకు పరిగెత్తుకుంటా పోయింది. యేసుస్వామి దేహం అందులో కనబడలేదు. ఈమె ఏడుస్తా నిలబడింది. అక్కడ ఇద్దరు పడుచు వాళ్ళు తల వైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు నిలబడి ఉన్నారు. ఈమె లోపలికి పోయి తొంగి చూసి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఆమెతో ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నువ్వేం భయపడక్కర్లేదు అంటున్నారు. వెనక్కి తిరిగి చూసేసరికి యేసునాథుడు నిలబడుకొని ఉన్నాడు. ఆయన తోటమాలి అని భావించి వెనక్కి తిరిగి, అయ్యా నీవేమైనా ఎవడైనా ఆయనను ఎత్తుకొని పోవట చూస్తువా, లేదో నువ్వే ఎత్తుకొని పోయినావా చెప్పయ్యా, ఒకవేళ ఎత్తుకొని పోయింటే ఎక్కడ పెట్టినావో చెప్పయ్యా అనేది. ఎందుకు మరియా ఏడుస్తున్నావని యేసునాథుడు ఆమెను మరియా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. పరిశుద్ధ యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుంచి ఈ సంఘటన అంతా మనకు కనబడుతుంది. ఎక్కడ 16వ వచనంలో యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపుకు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. షీ కుడ్ ఫైండ్ జీసస్. ఆయన పిలుపులో ఒక నూతన జ్ఞానం, నూతన శక్తి పొందింది మరియా. పొంది రబ్బూని అని అప్పటి వరకు ఆయన తోటమాలి అనుకునింది. అప్పటి వరకు ఆయనే యేసుస్వామి దేహాన్ని ఎత్తుకొని పోయినాడేమో అనుకునింది. ఆయన పిలవగానే ఆయన పిలుపులో నూతన శక్తిని చవి చూసింది మరియా. వెంటనే రబ్బూని అని సంబోధించింది ఆయన. షీ వాజ్ ఫిల్డ్ విత్ న్యూ పవర్ అండ్ దిస్ పవర్ వాజ్ ట్రాన్స్మిటెడ్ టు అదర్స్. ఇతరులకు ఈ యొక్క శక్తి ట్రాన్స్మిట్ చేయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానం మనుషులలో నూతన శక్తిని నింపింది, మనుషులలో జీవాన్ని నింపింది. అటువంటి నూతన జీవము, నూతన శక్తిని మనం పొందిన వారమై ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్నవారిని దీవించి ఆరోగ్యం అనుగ్రహించండి. మరలా మేము వాక్యం ధ్యానించే వరకు నీ దీవెన నీవే అందరికీ అనుగ్రహించమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని ఇప్పుడు సదాకాలం మీకు తోడైండును గాక. ఆమెన్.